జరుగుతుంది ఇక్కడ? మన సంగీత తన మొదటి సింగింగ్ కాంపిటీషన్లోనే ఫస్ట్ ప్రైజ్ తీసుకుందంట. వాసు, చిన్న పిల్లాడిలాగా మాట్లాడకు. అక్కడ చెల్లెలు ఫస్ట్ రావచ్చు, కానీ ఇక్కడ అక్క ఒక సమస్యలో ఇరుక్కుపోయింది. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థం అవ్వట్లేదా? లంచం తీసుకున్నట్టు ప్రూవ్ అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయం మర్చిపోకు. అలా జరిగింది, ఇలా జరిగిందని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంయుక్త చేసిన దాని గురించి ఆలోచించు. అదేంటో ఫస్ట్ చూడండి. ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను, నేను సాల్వ్ చేసుకుంటాను. నువ్వు దీని గురించి ఆలోచించి స్ట్రెయిన్ స్ట్రెస్ అవ్వకు. ఏదో ఒక సమస్య వచ్చింది కదా అని కుటుంబంలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని ఆనందంగా పంచుకోకుండా ఉండలేను. నేను స్ట్రెయిన్ అవ్వకుండా సైలెంట్ గా ఉండి ఆలోచించడానికి ఇది నీ ఒక్కదాని ప్రాబ్లం కాదు. నువ్వు ఈ ఛానల్ ఎంప్లాయ్ అని మర్చిపోకు. నువ్వు చేసిన పని వల్ల ఛానల్ పరువు పోయేలా ఉంది. ఈ ఛానల్ సీఈఓగా నేను దీన్ని భరించలేను. నిత్య, నీకిది వరకే చెప్పాను, తను ఏ తప్పు చేయలేదని. 48 గంటల టైం కూడా తీసుకున్నాను. ఈలోపు తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోకపోతే నువ్వేం మాటలన్నా, నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకున్నా మాకు సంబంధం లేదు. కానీ ఈలోపు తనేదో తప్పు చేసినట్టు మాట్లాడుకో, అదెవ్వరికి మంచిది కాదు. నేను చెప్పాను కదా, ఇది మేము చూసుకుంటామని. మా వల్ల ఛానల్కి ఎలాంటి సమస్య రాదు. ముందు ఈ సమస్య నుంచి బయటపడాలంటే చరణ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అరే వాసు, నాకు చరణీళ్ళు తెలుసు. అయితే త్వరగా వెళ్దాం, పదండి. సరే పద. సార్ 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 ఒక్క నిమిషం సార్. మేడంని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సార్. మేడం తప్పు చేసిందంటే నేను నమ్మను. అందుకని మీతో పాటు నేను కూడా వచ్చి మేడం ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటంలో నేను ఉంటాను సార్. వెళ్దాం పద. పదండి సార్. ఆంటీ, మరి నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, ఇంటి వరకు వచ్చి బయలుదేరుతాను అంటావేంటి? రా, పాయసం చేస్తాను, తినేసి వెళ్దూ గాని. లేదంటీ, కొంచెం అర్జెంట్ పనుంది, నేను ఇంకోసారి వస్తాను. అది కాదు బాబు, ఒకసారి వచ్చి. అత్తయ్య, తనకేదో అర్జెంట్ పనుందని చెప్తున్నాడు కదా. నేను తర్వాత మంచి పార్టీ ఇస్తాలే. సరే. బాయ్ సంగీత. బాయ్. కొంచెం సేపు ఉండమని అడగచ్చు కదా. ఆగాగు, అందరి దిష్టి పోవాలి. లోపలికెళ్ళు. సింగర్ని కావాలని మీరెంతో ఆశపడ్డారు. కానీ నేను మొదటిసారి పాటను పాడి గెలిచినప్పుడు మీరు నా పక్కన లేరు. ఐ లవ్ యూ డాడీ. మీరు కోరుకున్నట్టు నేను ఈరోజు ఈ కప్పు గెలుచుకున్నాను, కానీ మీరు నా పక్కన లేరు.
ఇది మీకోసమే డాడీ, మీకోసమే. డాడీ, ఐ మిస్ యు సో మచ్ డాడీ. చెప్పాను కదమ్మా, మీ నాన్న ఎక్కడున్నా తన ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకుంటాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటది? అక్క, నేను ఈరోజు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానక్క. ఎవడికి ఉపయోగం? ఏం చేసుకుంటావు దాన్ని? అలా అంటావేంటమ్మా? తను ఎంతో కష్టపడి గెలుచుకున్న బహుమతది. మామ్ ఇంట్లో లేకపోయేసరికి ఎవరికి తోచినట్టు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. నేను నీకు చెప్పాను, ఇలాంటి వద్దు, మామ్కి నచ్చదని. అయినా నా మాట వినకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేశావు. రేపు మామ్ వస్తుంది కదా, అప్పుడుంటుంది నీకు. దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అదేం తప్పు చేసిందని రేపు మీ అమ్మ వస్తే అని భయపెడుతున్నావు? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. అత్తయ్య గారు, చక్కగా దేవుడిచ్చిన గొంతుతో పాటలు పాడుతుంది తప్ప నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా. అత్తయ్య గారు, దయచేసి మీరు కాస్త ఆగండి. ఏంటే ఆగేది? ప్రతిసారి నానూరు మూపిస్తున్నావు. ఇప్పుడు ఆ పిల్ల ఏం తప్పు చేసిందని దాన్ని అంతలా బెదరగొడుతుంది? ఎప్పటికప్పుడు ఎవరు చేస్తున్న తప్పుల్ని వాళ్లకు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుందనుకున్నావు? చూడు, రేపు మీ అమ్మొచ్చి దాన్నేమైనా అనాలి, అప్పుడు నీ తాట తెస్తా. ఏమనుకుంటున్నావు? ఈవిడగారేమో అర్ధరాత్రి వరకు ఆడమగ తేడా లేకుండా తిరగొచ్చు. కాని చెల్లెలు ఒక పోటీలో గెలిచొస్తే అభినందించాల్సింది పోయి బెదిరిస్తోంది. చూడు, నువ్వు ఎదుటి వాళ్లకు నీతులు చెప్పే ముందు నిన్ను నువ్వు చూసుకో. నువ్వెన్ని తప్పులు చేస్తున్నావో తెలుస్తుంది. మామ్ లేని టైం చూసి నన్ను మాటలతో టార్చర్ చేస్తున్నారు. నిన్న కూడా అంతే. మీరు తిట్టడం, మీ మనవడేమో నన్ను కొట్టాలని చూడ్డం. రేపు మా మామ్ వచ్చిన తర్వాత మీ అందరంతా చూస్తాను. హోసే, నీ తాటాకు చప్పుళ్ళు నా దగ్గర చేసి నన్ను బెదిరించాలని చూడకు. నేను మీ అమ్మని కాదు, వాళ్ళ అమ్మకు కూడా భయపడ్ను. ఏమనుకుంటున్నావు? నాకు తెక్క రేగితే నిన్ను మీ అమ్మని ఇద్దరిని చాప చుట్టినట్టు చుట్టి బయటికి విసిరేస్తాను. అప్పుడు ఏ చెత్తకుండి పక్కన దాక్కోవాలి. నన్ను మామ్ని ఇన్ని మాటలు అనడానికి నీకసలు ఏం హక్కుంది? అది నా చెల్లి. నేను దాన్ని బెదిరిస్తాను, కొడతాను. మీకేంటి నొప్పి? నేనెలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు ఇంటికి రావాలి అనేది నా చాయిస్.